వాలంటీర్ల వ్యవస్థపై పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకొని గత 5 ఏళ్లు పూర్తిగా నష్టపోయామని, వాలంటీర్లతోనే వైసీపీ పూర్తిగా అస్తవ్యస్తమైందని అన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు అని, వాలంటీర్లు కాదన్నారు. వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేయిస్తే ప్రజలు వైసీపీ నేతల్ని మర్చిపోయారంటూ మాట్లాడారు. కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి, కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారధిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్నా, కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం ఒకటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షను పథకాలన్నీ వాళ్ళ ద్వారా ఇవ్వడంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. మనం డబ్బులు పెంచాం. మనం అధికారంలో ఉన్నప్పుడు 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండే కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేస్తాం. పార్టీ ఓటమి చెందడానికి కారణం కార్యకర్తలు కాడి కిందేశారు ఎలక్షన్ టైంలో. ఇది వాస్తవం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎలక్షన్లో గ్రామాల్లో ఉన్నారు, కానీ చాలా చోట్ల మన పార్టీ నాయకులు శ్రద్ధతో ఎలక్షనీరింగ్ ని భుజాల మీద వేసుకొని పనిచేయలేదు. అందుకే ఈరోజు ఎన్ని